హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు తాగునీరు సాగునీరు అందించిన జీవనది మూసీ. మూసీ నది పశ్చిమం నుండి తూర్పునకు ప్రవహిస్తోంది. అనంతగిరిలో ప్రారంభమైన ఈ నది దాని ఉపనదుల నీటిని నిల్వ చేయడానికి మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ మరియు మూసీ ఉపనది ఈసాపై హిమాయత్ సాగర్లని పిలువబడే ఈ జంట జలాశయాలను నాటి నిజాం రాజు నిర్మించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండే జంట జలాశయాల నుండి తూర్పు వైపు గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్లకు పైగా మూసీ నది నగరంలో ప్రవహిస్తోంది. మరి అలాంటి మూసీకి ఏమైంది? మురికి కాలువల ఎందుకు మారింది? ప్రభుత్వాలు మారుతున్నా మూసీ ప్రక్షాళన జరగదా? సరిగ్గా అదే సమయంలో మూసీ ప్రక్షాళనకు ఫోర్సైడ్స్ టీవీ నడుం బిగించింది. తన వరుస కథనాలతో ప్రభుత్వాలలో కదలిక తెచ్చింది. త్వరలో మూసీ ప్రక్షాళన జరిగి తన పూర్వవైభవం సంతరించుకోనుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నానాటికి పెరిగిన పట్టణీకరణ కారణంగా ఈ 55 కిలోమీటర్ల ప్రాంతం అర్బన్ జంగిల్గా మారిపోయి ఎన్నో కాలనీలు బస్తీలకు ఆవాసంగా మారిపోయింది. బాపుఘాట్ నుండి మొదలు పెడితే నాగోల్ వరకు మూసీ నదికి ఇరువైపులా పాత బస్తీలోని పలు ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా నదీ గర్భంలోనికి చొచ్చుకు వచ్చి కట్టడాల నిర్మాణాలు పెరిగిపోయాయి. పెరిగిన ఆక్రమణలు, పట్టణీకరణ కారణంగా వెలువడుతున్న కాలుష్యాల కారణంగా మూసీ నది నీటి ప్రవాహం పూర్తిగా మురుగు కాలువ కన్నా అధ్వాన్నంగా తయారైందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. క్రమంగా మూసీ హైదరాబాద్ నగరానికి చెందిన ఒక పెద్ద మురికి కాలువగా మారిపోయింది. మూసీ నది వెదజల్లే దుర్గంధం ఎప్పటి నుండో ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఒకప్పుడు నగరానికి జీవనాధారమైన మూసీ నది పరివాహక ప్రాంతాలను ఆక్రమించడంలో ప్రభుత్వమే ప్రధాన పాత్ర పోషించింది. దీనికి ఉదాహరణలు అనేకం. ఇమ్లిబన్ బస్ స్టాండ్, మెట్రో స్టేషన్ నిర్మాణం లాంటివి ఎన్నో. గత ప్రభుత్వాల హయాంలో వందల వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆస్ట్రేలియన్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రబ్బర్ డ్యామ్, చెత్తను గ్రీన్ ఎనర్జీగా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం ఇవేవి మూసీ కలుషితం కాకుండా ఆపలేకపోయాయి. రాజశేఖర్ రెడ్డి హయాంలో కోట్ల రూపాయలతో నిర్మించిన రబ్బర్ డ్యామ్ దోమల ఉత్పత్తి కేంద్రంగా మారింది. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మూసీ నది ప్యూరిఫికేషన్ ప్లాన్ను అమలు చేస్తామని, ఇది హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు దీటుగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో పనులు మొదలుపెట్టిన ఈ మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు నిర్మాణం అరకొర పనులతో డబ్బంతా మూసీలో పోసిన పన్నీరు చందంగా మారింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లక్ష్యాన్ని సాధించలేకపోగా సుందరీకరణ కోసం ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాల అసమర్థత, భవిష్యత్తు ప్రణాళిక లోపాల వల్ల నిరుపయోగంగా మారింది. నదీ ప్రక్షాళన విషయానికి వస్తే ముఖ్యంగా గతంలో 30 నుంచి 40 అడుగుల లోతు ఉండే ఈ నదీ వ్యర్థ పదార్థాలు చెత్త వేయడంతో లోతు తగ్గిపోయి నదిని శుభ్రపరచడం, అభివృద్ధి చేయడానికి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యాయి. మరోవైపు ప్రభుత్వం మూసీ నది దగ్గర చెత్తను శుభ్రపరిచి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించింది. భవిష్యత్తు ప్రణాళికల లోపాల వలన ఈ ప్రాజెక్టు కూడా ప్రభుత్వం అనుకున్నట్టుగా ఉపయోగకరంగా లేకపోవడం గమనార్హం. చెత్తతో తయారు అయ్యే విద్యుత్ కన్నా అక్కడ విడుదలయ్యే పొగ, విద్యుత్ తయారీ తర్వాత మిగిలే బూడిద మరో సమస్యకు కారణమవుతున్నాయి. వాస్తవానికి విద్యుత్ తయారీ తర్వాత మిగులు బూడిదను ఇటుక తయారీకి ఉపయోగించవలసి ఉంది. కానీ బూడిద మూసీ నదిలోనే వదులుతున్నట్టు వాదనలు ఉన్నాయి. అనాలోచిత నిర్ణయాలు, అలసత్వం, పరస్పర అవగాహన లోపాల వలన మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ ఎప్పటికి జరిగేనో, ప్రజల కల నెరవేరేనో వేచి చూడాలి.